అయితే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా ఏరుపాలెం దిక్కు పోదాం రారి. ఎందుకంటారా పాపం అక్కడ ఒకరు కాలం చేసిరు. ఆఖరి కార్యం అడుగుతాంది. ఆ కార్యంలో పాలు పంచుకోవాలి. ఎందుకో చెప్తగారు రారి చెప్పున. రారులా ఎర్రపాలెంకు కాలం చేసినోళ్లకు నివాళిద్దాం మనం. ఇంతకు ఎవరు జీవిడి చీర చూస్తారా? ఇగో ఇడ ఎగురుతుంది చూడు కోడి పుంజే కాలం చేసింది. దీని అవసు తీరింది. ఇక దీన్ని సాదుకునే వాళ్ళు గిట్లా శోకాలు పెట్టుకొని కోడి చేసిన మీరు యాడ్ చేసుకుంటా, దాని మంచితనం గురించి చెప్పుకుంటా, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని గిట్లా ఆఖరి కార్యం చేసారు. అయితే అప్పట్లో ఈ ఇంట్లో 10 కోడి పిల్లలను కొన్నారట నువ్వులా. అందులో 9 చచ్చినాయి అప్పుడే. ఈ ఒక్కటి బతికి ఇట్లా కోడి పుంజు అయింది. ఈ కోడి పుంజు కుక్క లెక్క ఇంటికి కావలి కాసేదుల్లా. ఎవరన్నా తెలియనోళ్ళు వస్తే వాళ్ళను పొడిచేదట. దొంగోడు కనబడితే కొక్కరొక్కో అని అరిచేదట. అందరూ కుక్కున్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు కదా. కానీ వీళ్ళు మాత్రం కోడి ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరన్నా పోవాలంటే కూడా భయపడేటోళ్ళు. కానీ ఏదో ఒకనాడు ఎవరన్నా మట్టిలో కలవాల్సిందే కదా. ఈ కోడికి నూకలు బాకీ అయిపోయింది. ఇక కోడి చచ్చిపోవడంతోటే ఇంటి మనిషే కాలం చేసినట్టు వీళ్ళు బాధపడి ఇట్లా ఆఖరి కార్యం చేసిరు. అదన్నట్టు ముచ్చట.